హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ యూజీసీ నెట్ కోసము. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ జూన్ 2025 గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. దీని ద్వారా మనం జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెల్లో, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే మనం వీటి ద్వారా మనం లెక్చర్షిప్స్ నెట్ ఉంటాయి కదా. సో మీరు డిఎల్ రాసుకోవడానికి ఎగ్జామ్స్కి కంపల్సరీగా నెట్ అనేది క్వాలిఫై అయితే ఉండాలి ఫ్రెండ్స్. డిఎల్ అయితే కంపల్సరీగా అయితే ఉంది. ఈ డిఎల్ ఎగ్జామ్స్కి అయితే వచ్చేసి చాలామంది పోటీ ఉంటుంది. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ డిఎల్స్ అనేవి. ఇట్లా వీటి కోసం అయితే జేఆర్ఎఫ్కి అయితే వచ్చేసి మీకు అరౌండ్ 40K శాలరీ దాకా ఉంటుంది. జేఆర్ఎఫ్లో ఫస్ట్ 1 year 2 years వరకు, తర్వాత వచ్చేసి అరౌండ్ 60K వరకు అయితే మీకు వస్తుంది ఎస్ఆర్ఎఫ్లో. సో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్టర్ ఎంఎస్సి చేసిన వాళ్ళు మాత్రం దీనికి తప్పకుండా అప్లై చేసుకుంటారు. అటువంటి యూజీసీ నెట్ జూన్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ ఎనెక్సర్ అయితే ఇచ్చారు, ప్రతిదీ ఏం డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్నీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక చూసినట్లయితే 16th April 2025 నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ 7th May వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి అయితే వచ్చేసి 8th May వరకు ఉంది. అండ్ జనరల్ ఈ అన్రిజర్వ్డ్ వాళ్ళు 1150 రూపీస్ పే చేయాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే 600 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు 325 రూపీస్ పే చేయాలని చెప్తున్నారు, థర్డ్ జెండర్ వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కరెక్షన్ ఆఫ్ పర్టికులర్స్, మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే, తప్పులు చేసినట్లయితే 9th May నుంచి 10th May వరకు సరి చేసుకోవచ్చు. ఇంటిమే అండ్ ఎగ్జామ్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేస్తారు మాత్రం వాళ్ళు ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఎగ్జామ్ అయితే వచ్చేసి ఇవన్నీ పర్టికులర్గా వాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. 21st June 2025 నుంచి 30th June 2025 మధ్యలో ఉంటుంది. 180 minutes టైం అయితే ఉంటుంది. మీకు ఇంటిమేషన్ మిగతా అన్ని వెబ్సైట్లో చూసుకోండి, లేదా వాళ్ళు తర్వాత ఇన్ఫామ్ చేస్తారు మీకు హాల్ టికెట్స్ రూపంలో అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ కనుక చూసినట్లయితే చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే పడుతున్నాయి. ఒక్కసారి కనుక చెక్ చేసుకోండి. అండ్ చాలా వాటిల్లో అయితే వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 10+2 ఇంటర్ అర్హతతోనే పర్మనెంట్ జాబ్స్. నేను నా థంబ్నెయిల్స్లో కూడా 10+2 10+2 అని అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అందులోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ జాబ్స్ అన్న ప్రతి వీడియోని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 10-15 days వీడియోస్ చూడండి. ఇదైతే మన హైదరాబాద్లోనే ఫ్రెండ్స్. ఇట్లాగా మన చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి కదా, మీరు మళ్ళీ మిస్ చేసుకోవడం దీనికి ఎప్పుడో కానీ పడవు. ఇట్లాంటి జాబ్స్ చాలా రోజులకి తర్వాత అన్ని చాలా డిపార్ట్మెంట్స్లో నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే వస్తున్నాయి, మిస్ చేసుకోవద్దు. ఇదైతే వచ్చేసి భారత రక్షణ మంత్రిత్వ శాఖ అయితే వచ్చేసి మన మెదక్ డిస్టిక్ నుంచే ఉంది. వీటిని చెక్ చేసుకోండి. షార్ట్స్ రూపంలో అయితే వచ్చేసి ఏమన్నా పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అలాగే పోస్టుల ద్వారా మేము ప్రతి వీడియో చేసినట్టు ఇట్లా పోస్టుల ద్వారా అయితే తెలియచేస్తూ ఉంటాము. ఇవి కూడా యూస్ఫుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. క్విక్గా మేము ఏమేమి వీడియోస్ పెట్టామనేసి ఇవన్నీ మీకు రావాలంటే మీరేం చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి దీప్తి జాబ్ అప్డేట్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ అయితే ఉంటుంది. ఆ రెండింటిని అయితే యాక్టివేట్ చేసుకోండి, బెల్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి. అండ్ ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే వచ్చేసి 40K సబ్స్క్రైబర్స్కి చాలా అతి చేరువలు అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చాలా దగ్గరగా ఇంకొక 2.2K సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసేసి చూడండి కదా, మేము కూడా ఇంకా మోటివేషన్గా వీడియోస్ చేస్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్, అంతే కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ పెరుగుతున్నా, వ్యూస్ పెరుగుతున్నా ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినా కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయ్యో ఎందుకు చేయడము చూడనప్పుడు జనాలు అనేసి. సో మాకు కూడా అలాగే ఫీలింగ్ వస్తుంది. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం, మేము కూడా ఫేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తుండి, మంచిగా లైక్స్ చేస్తూ ఉంటే మేము మరిన్ని వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఎడ్యుకేషన్ ఛానల్స్ని అయితే ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే ఎడ్యుకేషన్ ఛానల్స్ ముందుకైతే వెళ్తాయి. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చాప్టర్ 1 ఇంట్రడక్షన్ అని చెప్పేసి ప్రతిదీ చాప్టర్స్ అయితే ఇచ్చారు.
అండ్ మనమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. అంటే దేనికి ఎలిజిబుల్ అసలు కేటగిరీ 1 అయితే అవార్డ్ 1 జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. కేటగిరీ 1కి మీరు జేఆర్ఎఫ్ ఎలిజిబుల్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్, పిహెచ్డి ఎలిజిబుల్. కేటగిరీ 2కి అయితే వచ్చేసి ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డికి మాత్రమే ఎలిజిబుల్, జేఆర్ఎఫ్కి మీరు ఎలిజిబుల్ కాదు. కేటగిరీ 3 అయితే అడ్మిషన్స్ ఫర్ పిహెచ్డి ఓన్లీ అని చెప్పేసి ఈ రెండింటికి నో అని పెట్టండి. ఓన్లీ మీరు పిహెచ్డిని కోసమే రాస్తుంటే సో ఇదైతే వచ్చేసి పిహెచ్డి అడ్మిషన్ అనేది క్లిక్ చేయండి. సో మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి. సో ఈ కేటగిరీ 3 కేటగిరీలుగా అయితే డివైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ అయితే చూసేద్దాము. ఎగ్జామినేషన్ స్కీమ్ అయితే వచ్చేసి ప్యాటర్న్ అయితే వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది. 100 మార్క్స్కి పేపర్ 1లో 100 మార్క్స్కి క్వశ్చన్స్ 50 అయితే ఉంటాయి. ఎంసీక్యూస్ పేపర్ 1 దేని మీద ఉంటుందంటే టీచింగ్ ఎబిలిటీ, రీసెర్చ్ యాప్టిట్యూడ్, సో ఇక్కడ అవైతే ఉంటాయి ఫ్రెండ్స్ సబ్జెక్ట్స్. పేపర్ 2 అయితే వచ్చేసి మీ సబ్జెక్ట్స్ ఉంటుంది. మెయిన్ సబ్జెక్ట్ 3 hours టైం అయితే ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ కూడా ఏమేమి సబ్జెక్ట్స్ సిలబస్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మోస్ట్లీ మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అయితే వచ్చేసి మోస్ట్లీ ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్స్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ అనుకోండి ఫ్రెండ్స్, ఆ లాంగ్వేజ్ పేపర్ మాత్రమే తెలుగులో ఉంటుంది. మిగతా అన్నీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయని కంపల్సరీగా అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూద్దాము. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీరు మాస్టర్ డిగ్రీలో 55% మార్క్స్ అయితే ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవాలో కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ యూజీసీ నెట్ సబ్జెక్ట్స్ అండ్ దేర్ కోడ్స్ అని అయితే ఇచ్చారు. ఈ కోడ్స్ని చూడండి, చాలా రకాల సబ్జెక్ట్స్ని అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. యూజీసీ నెట్ ఎగ్జామ్లో అయితే ఉన్నాయి. టోటల్ 85 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 85 సబ్జెక్ట్స్ యొక్క కోడ్స్ కూడా వాళ్ళైతే డిస్ప్లే చేశారు. అండ్ ఎగ్జామినేషన్ సిటీస్ అయితే వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో చాలా సిటీస్ అయితే ఉన్నాయి. చూడండి, చాలా మెట్రోపాలియన్ సిటీస్ అన్ని అయితే మొత్తం ఇచ్చారు సెంటర్స్. అలాగే తెలంగాణ అక్కడైతే అయితే చాలా రకాల సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి స్టేట్స్లో అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి మీ నియర్ బై ప్లేస్కి. తెలంగాణలో అయితే చూడండి, ఇక్కడ మెయిన్ సిటీస్ అన్నీ పెద్ద సిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కోడ్ కూడా ఉంది. మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకోవడంతో మీకు కొత్తగూడెం అన్నీ మెయిన్ అయితే అంతా కవర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో చెక్ చేసుకోండి. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, యూజీసీ నెట్ 2025 అఫీషియల్ది. సో ఇక మీరు కిందకైతే వచ్చేయండి. కింద ఐ హ్యావ్ డిక్లేర్డ్ అని చెప్పేసి, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీకు చూపించాను కదా, అంతా చదివానని చెప్పేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఆధార్ నెంబర్, ఐ హ్యావ్ డిజిలాకర్ అకౌంట్, ఏదైనా ఒకటి ఉండాలి. నేను ఆధార్తో వెళ్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ ఏదైతే ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్. సో ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ అంటే మళ్ళీ అదే రాయండి. జెండరు, మొబైల్ నెంబరు, కన్ఫామ్ మొబైల్ నెంబర్ అంటే అదే మెన్షన్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే వింటే ఇవ్వండి. స్టార్ మార్క్స్ పెట్టింది మాత్రం కంపల్సరీ, మిగతా అన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. నేషనాలిటీ, మీ ఐడెంటిటీ టైప్ ఏంటి, సో అంటే మీరు ఏం పెడతారా, ఐడెంటిఫై టైప్ అంటే అది మీరు ఓటర్ ఐడి పెడతారా, దాని తర్వాత ఇక్కడ మీ దగ్గర ఏవి అవైలబిలిటీ, పాస్పోర్ట్ అవైలబిలిటీ, ఆధార్ కార్డా ఏదైతే అది మెన్షన్ చేయండి. ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ పర్సనల్ ప్రజెంట్ అడ్రస్ అయితే వచ్చేసి ఎక్కడ నివసిస్తున్నారు, ఏ స్టేట్, ఏ డిస్టిక్, ఏ పిన్ కోడ్. పర్మనెంట్ అడ్రస్ అయితే వచ్చేసి ఇవి కూడా ఏ స్టేట్, ఏ డిస్టిక్, ఏ పిన్ కోడ్. చూస్ పాస్వర్డ్ని అయితే వచ్చేసి 8 to 18 క్యారెక్టర్స్ అయితే చెక్ చేసుకోవాలి. అందులో ఒక లోయర్ కేస్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి. అండ్ ఇట్లా @ సింబల్స్ లాంటివి అయితే స్పెసిఫిక్ సింబల్స్ కూడా ఉంటాయి. సో ఉంటే బెటరు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ టీచర్ ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్ రికవరీలో ఉపయోగపడుతుంది కాబట్టి అడుగుతున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి రివ్యూ పేజ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్కి అయితే తీసుకొస్తుంది. రివ్యూ పేజ్లో అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇందులో అన్నీ కరెక్ట్ అయితే సో సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీకి అయితే వెళ్ళండి. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి, లేదు నేను మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్ని టిక్ బాక్స్లో అయితే టిక్ కొట్టండి, నేను అన్నీ చెక్ చేసుకున్నాను అనేసి. డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అని అయితే అడుగుతుంది. నేను ఎస్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఓటీపీ అని అయితే ఉంది. మీరు ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకోండి. ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి
వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అని క్లిక్ చేయండి, పంపిస్తారు. సో ఇప్పుడైతే వచ్చేసి యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్. అండ్ ఇప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అయితే వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ని మనం చేయాలి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫర్ యూజీసీది అప్లికేషన్ నెంబర్ మీకు జనరేట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు జనరేట్ అవుతుంది. పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకున్నారు. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన పిన్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టిక్ బాక్ వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అండ్ ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. సో ఈ రెండింటిని అయితే కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్, క్వాలిఫికేషన్, అడిషనల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ నేను చేయలేదు కాబట్టి ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ నేము, మీ లొకాలిటీ, దాంతో సబ్ లొకాలిటీ అన్నీ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారు కదా, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసేసి ఆ ఎగిరి దగ్గర టిక్ బాక్స్ టిక్ కొట్టేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో కాంటాక్ట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే చేసేసుకున్నారు. నెక్స్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. పర్సనల్ డీటెయిల్స్లో మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ కేటగిరీ ఏంటి, ఐడెంటిఫై టైప్ అంటే ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ అయితే ఇవ్వాలి, ఎక్సెప్ట్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీ దగ్గర ఓటర్ ఐడి కానీ ఇంకేదైనా ఉంటే ఇవ్వండి. స్టేట్ డొమిసైల్ ఇది ఏ స్టేట్కి సంబంధించిన వారు, ఎంత పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు వేసి పెట్టండి, లేకపోతే నో. సో డిజబిలిటీలు ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. మీకు స్క్రైబ్ అవసరమా అంటే మీరు ఎగ్జామ్ రాయలే కెపాసిటీ ఉంటే మీరు ఒక పర్సన్ని స్క్రైబ్ ద్వారా పెట్టుకుని అతని ద్వారా రాయించవచ్చు. సో చాలామంది కళ్ళు కనపడవు, చేతులు ఉండవు కదా, అలాంటి వాళ్ళు అయితే స్క్రైబ్ని హైర్ చేసుకుంటారు. ఇప్పుడైతే మనకి స్క్రైబ్ అయితే అవసరం లేదు కాబట్టి నో పెట్టండి. పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఎంత ఉంటే అది రాయండి. మీ యాన్యువల్ పేరెంట్స్ ఇన్కమ్ మెన్షన్ చేసేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి ఆ ఎగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీరు ఎంఎస్సీ ఎక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చదివారు, సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క సబ్జెక్ట్ ఏంటి, ఏ పేపర్లో చదివారు. సో ఐ వాంట్ టు అప్లై యూజీసీ నెట్ 2025 ఆన్ ద బేసిస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇక్కడ ఐఎగ్రీ దగ్గర టిక్ బాక్స్ టిక్ కొట్టేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇలా అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ నేనైతే ఫిల్ చేసేసాను క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇవి డీటెయిల్స్ అయితే ఇచ్చాను, మీరు ఒకసారి పాస్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఎంత పర్సెంట్ వచ్చింది ఆ ఎగిరి దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. సబ్మిట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా యాడ్ చేసామనైతే వస్తుంది. నెక్స్ట్ పిహెచ్డి డీటెయిల్స్, ఒకవేళ పిహెచ్డి ఉన్న వాళ్ళు మాత్రమే ఎంటర్ చేయండి. అంటే కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అప్లై చేసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది. సో మిగతా వాళ్ళకైతే అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది పిహెచ్డిది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అవైతే వస్తుంది. సో మీరు అప్లై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేస్తున్నారా, జేఆర్ఎఫ్కి అప్లై చేస్తున్నారా, పిహెచ్డీకి అప్లై చేస్తున్నారా, మూడింటికి అప్లై చేస్తుంటే మూడు టిక్ బాక్స్లో కొట్టండి. లేదు ఓన్లీ నేను జేఆర్ఎఫ్కి అప్లై చేస్తున్నానంటే జేఆర్ఎఫ్కి క్లిక్ చేయండి, లేదు ఓన్లీ పిహెచ్డీకి అప్లై చేస్తున్నానంటే పిహెచ్డీ క్లిక్ చేయండి. సో మీరైతే వచ్చేసి 4 టెస్ట్ సెంటర్స్ అయితే 4 టెస్ట్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ ఏ స్టేట్ అప్లై చేసినట్టు, నేనైతే తెలంగాణ పెట్టేసుకొని ఒకటి హైదరాబాద్, ఒకటి ఖమ్మం, ఒకటి కొత్తగూడెం అయితే పెట్టుకుంటాను, నా దగ్గర అవే కాబట్టి. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో 4 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ ఎడ్యుకేషన్ ఏంటి, మదర్ ఎడ్యుకేషన్ అయితే మెన్షన్ చేయండి. చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి ఐగిరి దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఈ విధంగా అయితే నేను ఇచ్చిన డీటెయిల్స్ అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే అప్లోడ్ స్టెప్స్కి అయితే తీసుకొచ్చింది. అప్లోడ్స్లో మీ ఫోటో, సిగ్నేచరు అండ్ పీడబ్ల్యూడి ఉంటే అది ఇవ్వండి డాక్యుమెంట్స్. సో ఫోటో అయితే వచ్చేసి 10 నుంచి 300 KB ఉండాలి, సిగ్నేచర్ 4 నుంచి 300 KB ఉండాలి, పీడబ్ల్యూడి ఇవన్నీ ఇచ్చేసి మీరు ఏది యాడ్ చేస్తే దాని యొక్క సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్ని ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అదంతా రివ్యూ స్టెప్లో అయితే కనిపిస్తుంది. రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేసుకోవాలి. క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, దాన్ని అయితే ఎంటర్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చేసి డాక్యుమెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబరు అంటే నేను మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ చేసుకోలేదు, మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేస్తే మీ మొబైల్ నెంబర్ కూడా సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్
ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ ఇన్కంప్లీట్ ఉంది ఫ్రెండ్స్. ఫీ పేమెంట్ కూడా ఇన్కంప్లీట్ అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అన్నీ క్లిక్ చేసుకుంటున్నాను. అంటే నేను ఫైనల్గా సబ్మిట్ అయితే చేయలేదు కాబట్టి ఇన్కంప్లీట్ చూపిస్తుంది. సో ఇక్కడ రివ్యూ పేజ్లో ఫైనల్ సబ్మిట్ అని అడుగుతుంది. సో అన్నీ నేను ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అని అన్నీ చెక్ చేసుకున్నానని మీరు కూడా టిక్ బాక్స్లో టిక్ కొడితేనే ఫైనల్ సబ్మిట్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఫైనల్ సబ్మిట్ కూడా చేసేసుకున్నాను. సో నేను ఫైనల్ సబ్మిట్ సో ఇక్కడ అప్లికేషన్ నెంబరు అమౌంట్ అయితే వచ్చేసి ఇంత పే చేయాలని చూపిస్తుంది. సో మీకు ఎంత అమౌంట్ పే చేస్తారో అంత అమౌంట్ అయితే వచ్చేసి అమౌంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. సో మీరు అమౌంట్లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఇక్కడ చూడండి ఇస్తున్న నెంబర్స్లో ఇక్కడ ఇచ్చిన బ్యాంక్స్లో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్కి అయితే వెళ్ళిపోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, యూపీఐ కూడా ఉంది ఫ్రెండ్స్. అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అన్నీ ఉన్నాయి. కొన్ని ఛార్జెస్ అయితే పడుతున్నాయి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో యూపీఐ అయితే బ్యాంక్ ఛార్జెస్ 0 ఉంది. బట్ క్రెడిట్ కార్డ్స్కి అయితే 12 రూపీస్ అయితే ఉంది. అదర్ బ్యాంకింగ్స్కి అయితే వచ్చేసి 5.9 అయితే ఉంది. సో అలా ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ విధంగా పే చేయాలో ఆ విధంగా పే చేసేయండి. 325 రూపీస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. ఇలా టిక్ మార్క్ రావాలి. సో అప్పుడైతే వచ్చేసి ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అయితే వస్తుంది. డాష్ బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయింది, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయింది, ఫీ పేమెంట్ కంప్లీట్ అయింది. ఈ 3 కంప్లీట్ అయితేనే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫర్దర్గా సేవ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ మీ మెయిల్ ఐడీలో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఎగ్జామ్ అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే అప్లై చేయాలి యూజీసీ నెట్ 2025కి. మీకు డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా తప్పకుండా తెలియచేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఎంఎస్సీ చేసి ఖాళీగా ఉంటున్నారు లేదా ఎంఎస్సీ చేసి యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మాత్రం యూజీసీ నెట్ పడింది అని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.